మన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడంతో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని చెప్పని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు అంటే వాస్తవంగా వారి దగ్గర మొత్తం సవివరం రిపోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో టోటల్ కాంపోనెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 1 lakh ఎక్స్పెండిచర్ 1 lakh crore. ఇలా మేడిగడ్డ అన్నారం సుందిల్లని 1,00,000 కోట్లు కాదు. మేడిగడ్డ ఓ 4,000 కోట్లు అయి ఉంటుంది. అన్నారం సుందిల్ల ఓన్లీ సీపేజ్ అన్నారం సుందిల్ల. ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ పునరుద్ధరింప చేయబడాలి అని అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ మూడింటిని పునరుద్ధరింప చేయబడాలి అని అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వచ్చి ఈ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం వినియోగంలోకి తీసుకురావాలనేది ఆలోచించాలి. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తుమ్మడిహట్టి వద్ద 152 మీటర్ లెవెల్తోని బ్యారేజ్ నిర్మాణం చేసి ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి చేరవేయాలని చెప్పని భావించింది. ఒక లిఫ్ట్ ద్వారా సరే అప్పుడు ఏదైతుందో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మనం ఏదైతే 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలని చెప్పని భావించినామో అది సాధ్యం కాలేదు. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి అంగీకరించలేదు. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, వారు ఏ విధంగా ఈ ప్రాణహిత నదీ జలాలను వినియోగులకు తేవాలనేటువంటి ఒక భావనతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 152 మీటర్ లెవెల్కు అంగీకరించడం లేదో అదే తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ లెవెల్ ఒక బ్యారేజ్ మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో పొందే ప్రయత్నం చేస్తూ దిగువన 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ వద్ద ఎక్కడైతే మీకు ప్రాణహిత గోదావరి రెండు కలుస్తాయో అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయబడ్డట్టయితే 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిలకి ఎత్తిపోస్తే సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయచ్చు. మనం ఈ ప్రాణహిత నదీ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావనతోని ఈ 100 మీటర్ లెవెల్ దిగువకు రావడం జరిగింది. సరే ఈ 100 మీటర్ లెవెల్ దిగువన ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేస్తూ అది వినియోగంలో కూడా తేవడం జరిగింది. సరే అన్ఫార్చునేట్లీ దురదృష్టం కొద్దీ కారణం ఏదైనా అది నిర్మాణ లోపమా నిర్వహణ లోపమా మనకు 2 పియర్స్ ఏదైతుందో క్రాక్స్ వచ్చి కృంగిపోవటం అప్పుడు 23 అక్టోబర్లో. సరే ఇప్పుడు ఇది జరిగి దాదాపు 2.5 years గడిచిపోయిందే. ఇప్పుడు మనకి ఎక్కడికి వచ్చేది ఉందో ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిందే. ఇప్పుడు ఇది 3వ బడ్జెట్ మనం పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ మన ప్రవేశపెట్టింది 3వ బడ్జెట్. ఇంకొక 2 బడ్జెట్లు మిగులుతాయి. మిగిలేది ఇంకొక 2 బడ్జెట్లే. ఇప్పుడు ఈ సమ్మర్ గడిచిపోతే 3 వేసవులు గడిచిపోతున్నాయి.
ఈ సమ్మర్ గడిచిపోతే 24 సమ్మర్ గడిచిపోయింది, 25 గడిచిపోయింది, 26 గడిచిపోతున్నది. ఈ 3 వేసవులు గడిచిపోతే మిగిలేదు ఇక 2, 27, 28, 29 ఏదైతుందో మీరు సమ్మర్ చూడరు, ఎన్నికలు వచ్చేస్తాయి. ఇంతవరకు ఏదైతుందో ఇవాళ యావత్ తెలంగాణ ఒక విధంగా జీవనాధారంగా భావించేటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా వినియోగంలోకి తెచ్చుకోవాలి, దాని గురించి ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మీ తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం చేయాలని తలంచినటువంటి ఒక బ్యారేజ్ కనీసం డిజైన్స్ కూడా రూపొందించబడలేదు. డిజైన్స్ కూడా మన బడ్జెట్లో 52 కోట్లు పెట్టిండ్రే, మన బడ్జెట్లో 52 కోట్లు పెట్టిండ్రు. అంటే రాబోయే 2 సంవత్సరాలలో మీరు తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో ప్రాణహిత నదీ జలాలను మనం వినియోగంలో తెచ్చుకునే అవకాశం అయితే మనం కనబడటం లేదు. ఇప్పుడు ప్రాణహిత నదీ జలాలను వినియోగం తెచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏదైతుందో మేడిగడ్డ దాని పునర్నిర్మాణం వినియోగంలోకి తెచ్చుకోవటం, అట్లాగే అన్నారం కానీ సుందీలో సిపిఎస్ ఉంటే వాటిని కూడా అరెస్ట్ చేయటం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సరే వాళ్ళు కాలయాపన చేసిండ్రే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి 1 సంవత్సరం తీసుకున్నారు NDSA. ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది దాదాపు. ఇంతవరకు ఏదైతుందో ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ దాని పునర్నిర్మాణం దాని వినియోగంలో తీసుకురావడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ రూపొందించలేదు. ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతానికి ఒక విధంగా ఇది జీవనాధారం అని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి ఏదైతుందో దాన్ని వదిలేయలేము మనం. ఇప్పుడు ఈ ప్రాణహిత నదీ జలాలపై ఆధారపడ్డట్టుగా మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, మలక్పేట రిజర్వాయర్ కానీ, మీకు షామీర్పేట కానీ, రేపు భవిష్యత్తులో మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. మూసి ప్రక్షాళన కూడా దీనిపైన ఆధారపడబోతుంది. హైదరాబాద్ నగర దాహార్తి తీర్చబోయేది కూడా ఇదే, మన పారిశ్రామిక అవసరాలకు వినియోగపడేది కూడా ఇదే. ఇప్పుడు మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కడెం సర్ప్లస్ ఈ 2 మేరకు వస్తే మనకు 100 TMC రావచ్చు. బోత్ SRSP అండ్ కడెం పుట్ టుగెదర్ 100 TMC వచ్చే అవకాశం ఉంది. అసలు ఫ్లడ్ సీజన్లో ఏమైనా ఎక్కువ వస్తే మీకు వరద కాలువ ద్వారా మిడిమానేరు ఎలండికి చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతున్నదో వీళ్ళు ఏ మేడిగడ్డ అన్నారంపై ఆధారపడి నిర్మితమైనటువంటి ఈ కాళేశ్వరం కాంపోనెంట్స్ అవి ఇప్పుడు ఏదైతుందో మనకు సరే అదృష్టం కొద్దీ కాలం అనుకూలిస్తున్నది. రేపు ఎప్పటికీ కాలం ఇదే విధంగా ఉంటుందని ఊహించలేం మనం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతుందో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళికలో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి తుమ్మడిహట్టి వద్ద నుండి ఏదైతుందో ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రం తవ్విన కాలువలను అప్పుడు 152 మీటర్ లెవెల్లో తవ్విన వాటిని 148 మీటర్కు రీడిజైన్ చేసి సుందిళ్ళ వరకు తీసుకురాగలిగినట్టయితే సుందిళ్ళలో ఉన్న లిఫ్ట్తోనే ఎల్లంపల్లి లిఫ్ట్ చేయొచ్చని ఒక ఆలోచనతోని మనం ఎన్నికల ప్రణాళికలు కూడా పేర్కొన్నామే కాంగ్రెస్ పార్టీ.